ఓం నమో వెంకటేశాయ. మంచి మంచి జాతకాలు నాకు తోచినటువంటి జాతకాలు అంటే నేను రెగ్యులర్గా చెక్ చేస్తున్నటువంటి జాతకాల్లో ఈ మధ్యకాలంలో ఒక జాతకం చాలా విశేషమైనటువంటి జాతకాన్ని నేను చూడడం జరిగింది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే యోగం అనేటువంటిది మనకు జాతకంలో ఉన్నటువంటి దశల రీత్యా యోగాల రీత్యా ఆ దశా చిత్రంలో ఆ దశ వచ్చినప్పుడే ఆ యోగం వర్తిస్తుంది, అంటే అది యోగంగా మారుతుంది. ఉదాహరణకు నేను యార్లగడ్డ రత్నకుమార్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి మీకు ఆ జాతకాన్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. విజయవాడ బస్ స్టేషన్లోకి వెళ్తే వైస్ స్క్రీన్స్ అని ఒక సినిమా థియేటర్లు రెండు కనిపిస్తాయి. ఒక 130 సీట్లతోని ఒక కొత్త కాన్సెప్ట్లో ఒక 2 థియేటర్లు, ఇంచుమించు చంద్రబాబు నాయుడు గారు అరగంట గంటకు పైగా వచ్చి అక్కడ థియేటర్లో సినిమా చూసి ఓపెనింగ్ చేసి వెళ్ళారు. ఆ స్క్రీన్ పేరు వచ్చి వై స్క్రీన్స్. వై అంటే యార్లగడ్డ, ఆయనను ముద్దుగా అందరు యార్లీ అని పిలుచుకుంటారు. ఆయన పూర్తి పేరు యార్లగడ్డ రత్నకుమార్. అంటే మీకు ఆయన ఎవరో తెలియాలి అని చెప్పడం కోసం మాత్రమే. అంటే ఆయన మీకు తెలుసో తెలీదో, నాకు కూడా అంతగా పరిచయం లేదు. బట్ జాతకరీత్యా ఈ వ్యక్తికి సంబంధించిన జాతకాన్ని ఎందుకో నాకు విశ్లేషించాలనే ఉద్దేశం కల్పించి నేను విశ్లేషించడం జరిగింది. ఈయన పేరు యార్లగడ్డ రత్నకుమార్, ముద్దుగా అందరూ యార్లీ అని పిలుస్తూ ఉంటారట. సో ఈయన జాతకాన్ని ఒకసారి విశ్లేషణ చేద్దాం. 31 ఆగస్టు 1974 ధనిష్ఠా నక్షత్రంలో జన్మించడం జరిగింది. జాతకరీత్యా కనుక తీసుకుంటే 1, 2, 3, 4, 5 అంటే సింహ లగ్నం. లగ్నంలో రవి బుధ కాంబినేషన్ విత్ కుజుడు, అంటే బుధాదిత్య యోగం అంటాం దీన్ని. రవి బుధ కాంబినేషన్ లగ్నంలో ఉన్నప్పుడు బుధాదిత్య యోగం అంటాము. అంటే పొలిటికల్ సపోర్టు ఈయన స్వతహాగా పైకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ జాతకంలో ఉండేటువంటి స్పెషల్స్ ఏంటిది అనేది నేను చెప్పదలుచుకున్నాను. జాతకంలో చూసుకున్నట్టయితే మనకు 12వ స్థానంలో శుక్రుడు ప్లస్ 10వ స్థానంలో కేతువు. అంటే కేతువు అనేటువంటి వాడు మోక్షాన్ని దగ్గరగా ఇచ్చేవాడు, అలాగే ఆలోచన విధానాన్ని ఇంకొద్దిగా డెవలప్ చేసేవాడు. అలాగే శుక్రుడు అనేటువంటి వాడు లగ్జరీ స్టాండర్డ్కి ఇచ్చేవాడు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాడు. సో ఈ జాతకాన్ని పరిశీలించినట్లయితే ఈయన జాతకరీత్యా నేను గ్రహించింది ఈ జనవరి 27వ తేదీ నుండి విపరీతమైనటువంటి రాజయోగంలోకి ఈ జాతకం వెళ్ళబోతా ఉంది. ఇప్పుడు మనకు సినిమా ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే, పొలిటికల్ పరంగా తీసుకుంటే ఒక విపరీతమైనటువంటి టర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈయన పేరు 2 రాష్ట్రాల్లో విపరీత సినిమా ఇండస్ట్రీలో నానేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే వైస్ స్క్రీన్స్ అనేటువంటి దానికి విపరీతంగా పేరు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, ఉదాహరణ ఒక దిల్ రాజు కానీ ఇంకొకళ్ళు కానీ జాతకాన్ని విశ్లేషించినప్పుడు కొన్ని ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కనిపిస్తాయి. అట్లానే ఈయన జాతకంలో కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం కనిపించింది. ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీకి ప్లస్ రియల్ ఎస్టేట్కు కొన్ని వ్యాపారానికి సంబంధించి ఒక ఫెచ్చింగ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అంటే రవి అనేటువంటి వాడు రాజకీయము, బుధుడు అంటే వ్యాపారము, కుజుడు అంటే ల్యాండ్కి సంబంధించిన వాడు. సో ఇవన్నీ కూడా ఫెచ్చింగ్ కనిపిస్తాయి. అలాగే శుక్రుడు అంటే సినిమా ఇండస్ట్రీ. సో ఈయన జాతకరీత్యా తీసుకుంటే ఈ సంవత్సరము మనకు ఫిబ్రవరి 1 నుండి విపరీతమైనటువంటి రాజకీయ పలుకుబడి పెరిగి, రాజకీయ నాయకులతో సన్నిహితం పెరిగి, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేటువంటి అవకాశం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి థియేటర్ల స్థానంలో ఒక కొత్త థియేటర్స్ మొత్తం ఒక ట్రెండ్ సెట్ చేసేటువంటి జాతకంగా గోచరిస్తూ ఉంది. అంటే 130 సీట్లతో ఒక చిన్న థియేటర్ నిర్మించడము, అది కూడా ఈయన అదే కనుక ఈయన డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే, అంటే నా ఉద్దేశం ప్రకారము ఆ ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోతే ఒక సెన్సేషన్ సినిమా ఇండస్ట్రీలో క్రియేట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకో ఈయన జాతకాన్ని చూసిన తర్వాత నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే ఆ రేంజ్కి వెళ్తారు కాబట్టి కొంతమంది ఇలాంటి జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటారనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. అయితే మరి మొత్తం పాజిటివ్ ఏదైనా ఉంది, నెగిటివ్ కూడా ఉంది అంటే 100% నెగిటివ్ కూడా ఉంది జాతకంలో. ఇన్ని డబ్బులు సంపాదించి, ఇంత పేరు ప్రఖ్యాతం సంపాదించి సీఎంలతోటి మినిస్టర్లతోటి క్లోజ్గా ఉంటూ ఇంత రేంజ్కి వెళ్ళే ఈయన జాతకంలో భార్యతోని సాన్నిహిత్యం ఉండదు. జాతకరీత్యా ఈయన జాతకం లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి 100% ఈయన జాతకంలో భార్యతోని దూరంగా ఉండేటువంటి అవకాశం, డైవర్స్ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ కలహాలు ఉంటాయి, భార్యాభర్తల మధ్యన పొసగనటువంటి పరిస్థితి ఉంటుంది, భార్యాభర్తలు ఇద్దరు విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మంచిగా ఉండదు. ఈ కాంబినేషన్లో ఉండేటువంటి జాతకరీత్యా లగ్నంలో కుజుడు అనేటువంటిది ఖచ్చితంగా ఈయన పర్సనల్గా భార్య నుండి దూరంగా పెట్టేటువంటి యోగం ఉంది. అంటే సంసార సుఖానికి దూరంగా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పిడమొహంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే సినిమా ఇండస్ట్రీ పరంగా, రాజకీయ పరంగా, వ్యాపారాత్మకంగా మాత్రం ఈయన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఇండియాలో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేటువంటి అవకాశాలు 100% గోచరిస్తూ ఉన్నాయి. రాబోయే
రాబోయే కాలంలో ఇప్పుడు అన్ని రకాలుగా వెంకటేశ్వర స్వామి కృపను కలిగించాలని మంగళాశాసనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఓం నమో వెంకటేశాయ.